జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో శనివారం ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కో-కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో ఎందరో మాదిగలు అమరులైనారని, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో వర్గీకరణ చంద్రబాబు హయాంలో చేశారు. అప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చాయని, కొన్ని వ్యతిరేక శక్తులు సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల కేసు కొట్టివేశారని, మళ్లీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేయడం జరిగిందని, నేటికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల పెంబట్ల గ్రామంలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు చేశారు. అనంతరం కుల పెద్ద మనుషులుగా మోదిగం మధు, మోదిగం రాజనరసేను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మీసాల చంద్రయ్య, మోదిగం చందు, మీసాల లింగం, బెజ్జంకి రమేష్, మీసాల సురేష్, మోదిగం రమేష్, మోదిగం శేఖర్, మీసాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల క్రితం మాదిగలంటే అణచివేతకు గురైన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. ఇప్పుడున్న న్యూ జనరేషన్కు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు ఒక 10 మంది 20 మంది యువకులతో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు దేశంలో 15 రాష్ట్రాల వరకు వ్యాపించింది. ఎంఆర్పీఎస్ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు మనకు తీర్పునివ్వడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎస్సీలో ఉన్న 57 కులాలలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ మరియు ఉప కులాలకు చాలా అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ గారు గ్రహించి ఆ రోజు ఎంఆర్పీఎస్ స్థాపించి నేటి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాల వారు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చని మనకు తీర్పు ఇవ్వడం జరగడం. ఈ రోజు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో మేము చాలా ఆనందంగా సంబరాలు జరుపుతూ కేక్ కట్ చేస్తాం. నేను ఒక పీజీ చదివి నా ఉద్యోగం కూడా నేను లెక్చరర్ పోస్టు కూడా మానేసి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసిన. నేను ఒక చేయకపోతే, నేను చదువుకునే వ్యక్తి నేను చేయకపోతే మరి ఇంకా రేపు పొద్దున ఎవరు చేస్తాను ఉద్దేశంతో నేను ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు ఇంత మేము చేసిన త్యాగాలకు మమ్మల్ని గుర్తించి మాకు మాదిగ సమాజం మనం గుర్తించినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఈరోజు పెంబట్ల ఎస్సీ కాలనీలో మాదిగ కులంలో ఈరోజు అధ్యక్షులుగా మోదిగం మదన్న గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు మనం హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మోదిగం రాజనరసేన గారు కూడా ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా మనం థ్యాంక్ యూ. జై భీమ్. మందకృష్ణ మాదిగ నాయకత్వం.